అక్షయ తృతీయ మరి అందరికీ తెలిసింది. బంగారం ఎలాగా మనం కొనాలని ఆశపడుతూ ఉంటామో, కానీ దీనికంటే కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఏదైనా సరే ఒక దానం చేయటం అనేది కూడా అంతే ప్రాధాన్యత అనేది ఉంది. ముఖ్యంగా మనకి ఏదైనా సరే ఈ అక్షయ తృతీయ నాడు ఆచరించవలసిన విధానాల్లో తెలిపిన మొదటిది ఏంటి అంటే గనక ఈ నెలలో ఏదైనా అంటే ఈ అక్షయ తృతీయ నాడు ఏదైనా సరే ఒక గొడుగు గానీ, విసనకర్ర గానీ, తర్వాత మరి నీళ్ళతో నింపిన రాగి లేదా కుండ దాన్ని దానం ఇవ్వటం వల్ల చాలా పుణ్యం జరుగుతుందనేదే కాకుండా మన యొక్క పైలోకంలో ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో, గతించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా సద్గతి పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇదే రోజు మరి శ్రీకృష్ణుడికి ఎవరైనా సరే చందనాన్ని పూయటం వల్ల కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే శ్రీకృష్ణుడి పటం ఉన్నా, శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నా చందనం పూసి ఆయనకి భక్తి శ్రద్ధలతో ఏదైనా సరే మనం నివేదన చేయటం అనేది. ఇది సాధారణంగా ఈ అక్షయ తృతీయ నాడు ఆచరించే విధానం. అయితే ఈరోజు మరి అలా కాకుండా ఏ రాశి వాళ్ళు ఏ దానం చేస్తే మంచిది? మేష రాశి వాళ్ళైతే వాళ్ళకి కూడా విసనకర్రే మంచిదా? లేదు మరి వృషభ రాశి అయితే వాళ్ళకి కూడా గొడుగు దానం మంచిదా? అలా కాకుండా మనం చేసే దానం వల్ల మనకి ఎంతో కొంత మన జాతకంలో ఉండే దోషాలు తగ్గడానికి కూడా కొన్ని కొన్ని మనం అంటే మన నక్షత్రాలు బట్టి ఏ మొక్కలు మంచివి ఇలా కొన్ని కొన్ని మనకి అనుభవజ్ఞులు చెప్పి ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు మనం ఒక్కొక్క రాశికి కూడా ఈరోజు అక్షయ తృతీయ నాడు ఏ దానం చేస్తే అది మంచిదవుతుంది. లేదా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఆ రకంగా ఒకసారి మనం చూద్దాం. మొదటగా మేష రాశి. మేష రాశి వారు ఈరోజు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరికైనా సరే నల్ల నువ్వులు దానం చేసినట్టయితే తప్పకుండా వారి పెద్దలకే కాకుండా వీళ్ళకి ఇప్పుడు ఏదైనా సరే ఆ శని దోషాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగడానికైతే ఉంటుంది. కనుక ఎవరైనా సరే మేష రాశి వాళ్ళైతే గనక నల్ల నువ్వులు అంటే తిలలంటాం. తిలాదానం చేస్తే గనక అది తప్పకుండా మంచి చేకూర్చడం అనేదైతే ఉంటుంది. వృషభ రాశి వాళ్ళైతే గనక ఈ నెలలో వీళ్ళు ఎవరికైనా సరే పాలు దానంగా ఇస్తే గనక మంచిదవుతుంది. కనుక అది పేదవాళ్ళు అవ్వచ్చు, లేదా ఏదైనా సరే మీ అనాథాశ్రమాలు గానీ, ఇలాంటి చోట్ల మీరు చేతనైనన్ని పాలు వారికి గనక ఇచ్చినట్టయితే వృద్ధాశ్రమాల్లో గానీ, అలా ఆ రకంగా పాలను గనక దానం చేసినట్టయితే తప్పకుండా మీకు చాలా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక ఈ నెలలో మీరు ఏదైనా సరే దానంగా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే గనక మరి శనగలు దానంగా చేసినట్టయితే మీకు ఇటు ఉద్యోగ సమస్యలు, తర్వాత ఇంట్లో భార్యాభర్తలు, తర్వాత లేదా కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇలా ఎవరికైనా సరే అన్ని విధాలా మంచి జరగాలి అనుకుంటే గనక ఈ రోజు అక్షయ తృతీయ నాడు మీరు శనగలు దానం చేసినట్టయితే అది తప్పకుండా మంచి ఫలితాలు ఇవ్వటం అనేదైతే ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారైతే గనక ఈ అక్షయ తృతీయ నాడు వాళ్ళు కందులు దానం చేసినట్టయితే తప్పకుండా వారి వారి యొక్క ఉద్యోగాలు బావుంటాయి. వారి సంతానం అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. భావోద్వేగంగా తీసుకునే నిర్ణయాల నుంచి రక్షణ లభించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు మరి మీరు ఏదైనప్పటికీ కూడా ఆ రకంగా చేసినట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. కనుక కందులు దానం చేస్తే మంచిది. సింహరాశి. సింహరాశి వారైతే కనుక ఈ నెలలో వీరికి కొద్దిగా జాతకంలో కొద్దిగా ఫలితాలు అటు ఇటు ఉంటాయి కనుక వీళ్ళు ఏదైనా సరే అక్షయ తృతీయ నాడు దానం చేయాలి అనుకుంటే ఎవరికైనా సరే డ్రై ఫ్రూట్స్ అనేది మీకు తెలిసిన రోగులకి ఇచ్చినా, లేదా మీకు తెలిసిన బంధువులకి ఇచ్చినా, లేదా ఇతర పేదవారికి ఇచ్చినా, ఎవరికైనా సరే ఈ డ్రై ఫ్రూట్స్‌కి సంబంధించినవి ఏవైనా సరే దానం చేసినట్టయితే తప్పకుండా ఈరోజు మీకు అది మంచి ఉపశమనాన్ని ఇస్తుందనటంలో ఆశ్చర్యం లేదు. కన్యా రాశి. కన్యా రాశి వారైతే గనక ఈ నెలలో మీరు ఏదైనా సరే ఎవరికైనా ఏమైనా పళ్ళు దానం చేసినట్టయితే అవి ముఖ్యంగా కమలా ఫలాలు గానీ, యాపిల్ పళ్ళు గానీ, వీటిలో ఏవైనా సరే మీకు దానిమ్మ పళ్ళు గానీ, ఈ 3 పళ్ళల్లో ఏవైనా సరే మీకు అందుబాటులో ఉంటే గనక వీటిని మీకు నచ్చిన వ్యక్తులకి గానీ, లేదా మరి ఏదైనా సరే ఇతర వృద్ధాశ్రమాల్లో గానీ, ఎక్కడైనా సరే మీ చేతనైనట్టుగా ఈ రకంగా ఈరోజు పళ్ళని దానం చేసినట్టయితే, లేదా మీకు తెలిసిన ముత్తైదువులకి ఇచ్చినా సరే, ఎలాగిస్తారనేది మీ ఇష్టం. మొత్తానికైతే ఈరోజు మీరు పళ్ళకి సంబంధించినవి ఏవైనా సరే దానంగా సమర్పించినట్టయితే తప్పకుండా మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారైతే గనక మరి అక్షయ తృతీయ నాడు వీరేదైనా కనుక దానం చేయాలి అనుకుంటే ఎవరికైనా సరే
పెసర గుళ్ళని దానం చేసినట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేదైతే ఉంటుంది. అది పెసరపప్పు కాదు, గుర్తుంచుకోండి. పెసలు అంటాము. ఆ పెసలు దానం చేయటం వల్ల తప్పకుండా వీరికి అన్ని విధాలా కూడా మంచి జరగటం అనేదైతే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏదైనా సరే దానంగా చేయాలి అనుకుంటే గనక వీళ్ళు మినుములు దానం చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు రావటం అనేదైతే ఉంటుంది. కనుక ఈరోజు వీళ్ళు మినుములు దానం చేసినట్టయితే చాలా ఎక్కువ మంచి జరగటానికైతే ఉంటుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళైతే గనక ఈరోజు మరి దొరికితే గుమ్మడికాయ దానం చేస్తే చాలా మంచి సత్ఫలితం రావటం అనేదైతే ఉంటుంది. సరే, మరి గుమ్మడికాయలు అందరికీ ఒక్కోసారి దొరకచ్చు, దొరక్కపోవచ్చు. ఒకవేళ దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మీరు సూచిస్తారా అంటే గనక మామిడి పళ్ళు గానీ, మామిడి కాయలు గానీ ఎవరికైనా సరే దానంగా సమర్పించినట్టయితే, అంటే దొరికితే మాత్రం మొదట గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్రాధాన్యత అయితే మాత్రం గుమ్మడికాయే. ఒకవేళ గుమ్మడికాయ లభించిన పక్షంలో మాత్రమే మామిడికాయలు గానీ, మామిడి పళ్ళు గానీ వాటిని దానం చేసినట్టయితే తప్పకుండా మంచి జరగటానికి ధనుర్రాశికి ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికైతే గనక వీరు ఎవరికైనా సరే చేతనైనంత వరకు బియ్యం దానంగా ఇచ్చినట్టయితే మరి ఇంటి సమస్యలు తొలగటమే కాకుండా ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. కనుక వీరు బియ్యం దానం చేసినట్టయితే మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారైతే గనక వీరు మనకు నల్ల ద్రాక్ష పళ్ళు ఎవరికైనా దానం చేసినట్టయితే మంచిది. ఒకవేళ నల్ల ద్రాక్షలు దొరకని వాళ్ళు ఖర్జూరాలు ఎవరికైనా సరే దానం చేసినట్టయితే కనుక కుంభరాశి వాళ్ళకి మేలు ఎక్కువ జరుగుతుంది. ఇక చివరిగా మరి మీనరాశి వాళ్ళు, వీరు ఈ నెలలో ఎవరికైనా సరే ఏదైనా సరే దానంగా సమర్పించాలి అనుకుంటే మరి చేతనైనంత వరకు ఎవరికైనా సరే వస్త్రదానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక వారి శక్త్యానుసారం ఎవరికైనా సరే మరి బట్టలు పెట్టడం కానీ, లేదా పంచి తువ్వాలు లాంటివి పెట్టడం కానీ ఇలాంటివి ఆచరించినట్టయితే వీరికి చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు మనం అందరికీ చెప్పుకున్నాం, ఇలా ప్రతి రాశి వారికి కూడా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి తగ్గట్టుగా అనేది మనం చెప్పాం. అయితే అందరికీ కూడా అంటే ఏదైనప్పటికీ కూడా మనకి ఇలా ఏది కుదరదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముఖ్యంగా చేయవలసిన దానం అయితే గనక ఖచ్చితంగా అది నీటి దానం. అంటే ఎవరైతే మరి దాహంతో ఉంటారో వారికి మనం ఎంతో కొంత ఆ నీటిని అందించడం అనేది ఒకటి. తర్వాత మీరు ఏదైనా సరే చలివేంద్రాలు నిర్వహించే వాళ్ళకి ఎంతో కొంత ఏదైనా సరే అది వస్తు రూపేణా అవ్వచ్చు, డబ్బు రూపేణా అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి మీరు ఏదైనా కూడా ఇతోధికంగా సహాయపడినా కూడా అది కూడా అన్ని రెట్లు ఎక్కువ పుణ్యాన్ని మీకు సంపాదించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక ఈ రకమైన దానాల్లో మీరు ఏది ఆచరించి ఏది తీసుకుంటారో అది మీ ఇష్టం. ఖచ్చితంగా ఏదో ఒక దానం అయితే చేయండి. మీరు ఒక వస్తువు కొనాలని ఎంతలా ఉబలాట పడుతున్నారో అదే రకమైన ఉబలాటాన్ని ఈరోజు ఒక దానం చేయడానికి కూడా అంతే రకమైన అమితోత్సవాన్ని కనుక మీరు చూపినట్టయితే అది మీకు తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తుందేమో ఒక వస్తువు కొనుక్కోవటం అనేది. కానీ మీ యొక్క జీవితానికి కానీ, మీ యొక్క కర్మ తొలగడానికి కానీ ఇది ఒక శాశ్వత ప్రయోజనాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కనుక ఈరోజు మీరు ఎంతో కొంత దానానికి కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.